ఓవైపు ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభంతో ప్రయాణికులు సతమతమవుతుంటే మరోవైపు వరుసగా విమానాలకు బాంబు బెదిరింపులు కలవరపెడుతున్నాయి. తాజాగా మరో 2 విమానాల్లో బాంబు ఉందంటూ అగంతకులు శంషాబాద్ ఎయిర్పోర్టు సిబ్బందికి మెయిల్ పంపారు. అందులో కువైట్ హైదరాబాద్ ఫ్లైట్ హుటాహుటిన మస్కట్కు మళ్లించారు. ఇక బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం రన్వేపై సురక్షితంగా ల్యాండ్ అయింది. అనంతరం విమానంలో సిఐఎస్ఎఫ్ సిబ్బంది బాంబు స్క్వాడ్తో కలిసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనుమానం వచ్చిన ప్రతి బ్యాగేజీను చెక్ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్లైట్ లో బాంబు ఉందంటూ కూడా దీనికి సంబంధించి ఫేక్ మెయిల్స్ కూడా వచ్చాయి. దీంతో ఒక్కసారిగా విమాన అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా చూస్తే ఈ రోజు తెల్లవారుజామున 3:30 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కస్టమర్ సపోర్ట్ కు యొక్క బాంబు బెదిరింపు మెయిల్ కూడా వచ్చింది. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా లండన్ నుంచి హైదరాబాద్ వస్తున్న సంబంధించిన యొక్క విమానంలో బ్రిటిష్ ఎయిర్వేస్ లో 277 విమానంలో మానవ బాంబు ఉంది, పేలిపోతుందనే సంబంధించి కూడా ఒక మెయిల్ సందేశం కూడా పంపారు. దీంతో ఒక్కసారిగా అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయిన నేపథ్యంలో పూర్తిగా దీనికి సంబంధించి తనిఖీలు కూడా చేశారు. మరోవైపు చూస్తే కువైట్ నుంచి శంషాబాద్ వస్తున్న విమానంలో కూడా 373 QU విమానంలో కూడా బాంబు ఉందంటూ కూడా దీనికి సంబంధించి ఒక బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. మొత్తానికి ప్రజెంట్ యొక్క 2 విమానాలకు సంబంధించి కూడా తనిఖీలు కూడా చేస్తున్నారు. తనిఖీలు చేసిన నేపథ్యంలో ఎక్కడైతే బాంబు ఉందని చెప్పి మెయిల్ వచ్చిందో దానికి సంబంధించి ఈమెయిల్ సంబంధించిన IP అడ్రస్ ని కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ప్రజెంట్ బాంబ్ స్క్వాడ్ తో పాటు డాగ్ స్క్వాడ్ తో కూడా పూర్తిగా తనిఖీలు కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రము ఎక్కడ కూడా ప్రజెంట్ బాంబు లేదని చెప్పి మాత్రం తెలియదు. కానీ ఇదంతా కూడా ఫేక్ కాల్స్. అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు మెయిల్స్ వస్తున్నాయి బాగా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దీనికి సంబంధించి విమానాల్లో బాంబు పెట్టామని చెప్పి కూడా ఒక ఫేక్ కాల్స్ కావచ్చు, అంతేకాకుండా ఫేక్ మెయిల్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి దీంతో పోలీసులు కూడా చాలా అప్రమత్తంగా అయ్యారు. అసలు ఈ మెయిల్స్ ఎవరు పంపిస్తున్నారు అనే దానిపైన ప్రధానంగా ఒక టీమ్ సర్చ్ కూడా చేస్తుంది. IP అడ్రస్ ద్వారా వీటిని పట్టుకునేందుకు కూడా పోలీసులు చాలా సంబంధించి కూడా టీమ్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి చూస్తే సంబంధించిన మెయిల్స్ పైన దృష్టి కొనసాగించారు. మరోవైపు పూర్తిగా ప్రయాణికులు కూడా చాలా అలర్ట్ గా ఉండాలని, అంతేకాకుండా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే స్థానికంగా ఉన్న పోలీసులకు కూడా సమాచారం అందించాలని చెప్పి కూడా ఇందులో పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే మాత్రం ఎక్కడా కూడా బాంబు లేదని మాత్రం ప్రధానంగా తెలిచారు. రైట్, థ్యాంక్ యూ పవన్.